Hello guys, welcome back to my channel. This is Shweta Ravindra. Hope you all are doing great. నాకు కొంచెం కోల్డ్ అయింది, సో కొంచెం వాయిస్ వేరియేషన్ ఉన్న అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. సో ఈరోజు నేను మేమున్న బంగ్లో ఊటీలో కున్నూరులో మేమున్న బంగ్లో టూర్ చేస్తున్నాను మీకోసం. సో మేము ఎక్కడున్నాము, ఎలా టైం స్పెండ్ చేసాము, ఏ రూమ్స్, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎలా ఉంది మొత్తం ఈ వీడియోలో డీటెయిల్స్గా చెప్తున్నాను మీకు. సో దిస్ ఇస్ ఎంటర్ అవ్వగానే అక్కడ సింగిల్ సపరేట్ బంగ్లో ఉంది ఇది మాకి. సో వేరే వాళ్ళు ఎవరు ఉండరు, మొత్తం బంగ్లో మొత్తం మేము మా ఫ్యామిలీ మొత్తం అంతే ఉన్నారు. అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. మేము 3 కార్స్ తీసుకెళ్ళాము. 3 కార్స్ పార్క్ చేసిన తర్వాత కూడా స్పేస్ చాలానే ఉంది అక్కడ. ఇలా యాంటిక్ పీస్ లాగా ఇదొకటి షో పీస్ లాగా పెట్టారు. మొత్తం విల్లా మొత్తం బంగ్లో చాలా ఫ్లవర్స్ అండ్ న్యాచురల్ ప్లాంట్స్తో నింపేశారు వాళ్ళు. హిల్ స్టేషన్లో ఉంది కాబట్టి అక్కడ వాన ఎక్కువ పడుతూనే ఉంటుంది కాబట్టి గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ పెట్టారు. ఈ బంగ్లో వచ్చేసి 140 years ఓల్డ్ అంట. అండ్ ఇంటీరియర్స్ కూడా అలాగే ఉన్నాయి, చాలా పాతకాలంవి, అలా బ్రిటిష్ స్టైల్ లాంటివే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఓనర్ దుబాయ్లో ఉంటున్నాడని చెప్పారు వాళ్ళు. సో ఇది ఎంట్రన్స్. అక్కడ లైట్స్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, చాలా యాంటిక్ పాతకాలం ఫర్నిచర్ లాగానే ఉంది, చాలా బాగున్నాయి. ఈ పెయింటింగ్స్ చూసారా, ఇలా హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్ విత్ లైట్. అక్కడ ఏసీ ఫ్యాన్ ఏదీ లేదు, హీటర్ మాత్రమే ఉన్నాయి. మరి ఎండాకాలం వెళ్తే ఏం చేస్తారో తెలీదు. మోస్ట్లీ అక్కడ ఎండ తగలదు అనుకుంటా చాలా. సో ఇది చూపిస్తున్నాను కదా, దిస్ ఈజ్ ఆర్ రూమ్. మేము ఎంట్రన్స్కి కనెక్టెడ్గా ఉంది ఇది. ఇక్కడ ఓపెన్ చేస్తే కర్టన్స్, ఇది బయటికి వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. కాకపోతే అక్కడ మేము తక్ష కోసం జూలా కట్టాము కాబట్టి వాడు పడుకున్నాడని ఇంకా క్లోజ్ చేసేసాను నేను. సో ఇది ఒక టీవీ యూనిట్, కానీ టీవీ అక్కడ ఏం పెట్టలేదు. ఇది నెక్స్ట్ డే కాబట్టి మొత్తం రూమ్ మెస్సీ అయిపోయింది. సో ఇది చూస్తున్నారు కదా, దిస్ ఇస్ లివింగ్ ఏరియా, హాల్. ఇక్కడ టీవీ, వైఫై, ఇంటర్నెట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక నెక్స్ట్ రూమ్, దీంట్లో మా బావ వాళ్ళు ఉన్నారు, అందుకే ఎక్కువ పెద్ద డీటెయిల్గా ఏం చూపించలేదు. ఇది బయట స్వింగ్ ఉంది కదా, దానికి కనెక్టెడ్ ఉంది రూమ్. ఇలా వ్యూ కూడా ఉంది, బాల్కనీ వ్యూ, బాగా గ్రీనరీగా ఫాల్. సో పక్కన ఉంది కదా, అది కూడా ఈ బంగ్లోదే కనెక్టెడ్ బార్బిక్యూ నేషన్. మీకు ముందు చూపిస్తా బాగా. సో ఇలా బయటికి రాగానే రూమ్ నుంచి లెఫ్ట్ సైడ్లో డైనింగ్ ఏరియా ఉంటుంది. ఇలా పెద్ద డైనింగ్ టేబుల్ ఫర్ 8 people అనుకోవచ్చు. టేబుల్ ఫర్ 8 people. అలా అక్కడ వాష్ బేసిన్ కూడా ఉంది, అది నేను చూపించడం మర్చిపోయాను. ఇది కిచెన్ రూమ్, స్టాఫ్కి అంతే అలో ఉంది. మేము పిల్లల కోసం కూడా వంట చేసుకుంటామని రిక్వెస్ట్ చేస్తే మాకు కూడా అలో చేశారు, ఎందుకంటే మా పిల్లలు ఆ ఫుడ్ తిన్నారు కదా. సో మేము కుక్కర్ అవన్నీ తీసుకెళ్ళిపోయాము. అక్కడ షెఫ్ ఉంటారు కదా, మీకు ఏం కావాలంటే అది కుక్ చేసిస్తారు, వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు. బ్రేక్ఫాస్ట్లో మేము ఇడ్లీ, దోశ ఒకరోజు, బ్రెడ్ ఆమ్లెట్ ఒకరోజు, అండ్ ఇంకొక రోజు ఒకరోజు పరాఠా, ఆలు పరాఠా తిన్నాము. మధ్యాహ్నం లంచ్లో వెజ్, నాన్ వెజ్ రెండు మిక్స్ చేసి చేసేవాళ్ళు, వెజ్ తినేవాళ్ళు. అండ్ ఇక్కడ లోపల నుంచి స్టెప్స్ ఉన్నాయి, డూప్లెక్స్ బంగ్లో ఇది. స్టెప్స్ ఉండి ఇలా పైకి వెళ్తే వ్యూస్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి అనుకోండి. అక్కడ హిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇలా యాంటీక్ చైర్స్ పెట్టారు వర్క్ చేసుకోవడానికి, ఇలా కంప్యూటర్ అన్నీ కనెక్ట్ చేసుకోవడానికి కూడా పెట్టారు. ఫ్రీ వైఫై ఉంటుంది అండ్ స్ట్రాంగ్ నెట్వర్క్ కూడా ఉంది. బైదివే ఎన్ని హోటల్స్లో వెళ్ళినా కూడా ఫ్రీ వైఫై అంటారు, కానీ అంత బాగుండదు. ఇక్కడ వ్యూ చూసారా, హిల్ స్టేషన్ మొత్తం పక్కనే ఉన్న బంగ్లోస్ అన్నీ కనిపిస్తున్నాయి. అండ్ పైన ఉన్నారు కదా, ఇది మా అత్తమ్మ వాళ్ళు ఉన్న రూమ్. పక్కన ఇంకొక రూమ్ ఉంది, నేను అది చూపించలేదు ఎందుకంటే అక్కడ మా మావయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. సో అక్కడికి ఎందుకు వెళ్ళడం లేదు, వాళ్ళ ప్రైవసీ ఎందుకు అని ఇంకా నేను ఊరికి వెళ్ళిపోయాను. దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది ఇది. విత్ డ్రెస్సింగ్ టేబుల్, టీవీ యూనిట్ అన్నీ ఉన్నాయి. తను మా ఆయన వాళ్ళ అత్త కూతురు. సో ఇక్కడ చూసారు కదా, దట్ ఈస్ బోన్ ఫైర్ అండ్ బార్బిక్యూ నేషన్ స్టాల్ యూనిట్. సో ఇక్కడ మొత్తం పెద్ద విండోస్ ఉన్నాయి, చాలా వెలుగు వస్తుంది, చాలా మంచి ఎయిర్ కూడా ఉంటుంది. సో అన్నీ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హాల్లో నుంచి బయటికి రాగానే మనకు ఇక్కడ జూలా వస్తుంది. సో ఆ రూమ్ అక్కడ డోర్ చూసారు కదా, అక్కడ అది మా బావ వాళ్ళ రూమ్కి కనెక్ట్ అవుతుంది, ఇక్కడ హాల్ నుంచి కనెక్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ స్వింగ్. ఇది కూడా చాలా ఈజీగా సింపుల్గా చేశారనుకుంటా, మ్యాన్ మేడ్. చాలా బాగుంది, స్టిఫ్ స్టడీ. మేము మోస్ట్ ఆఫ్ ది టైం నేను అక్కడే స్పెండ్ చేశాను. అండ్ ఫ్లవర్స్ మాత్రం చాలా బాగున్నాయి, కాకపోతే ఇది తెంపకూడదని అక్కడ క్లియర్గా మెన్షన్ చేసేసారు. నో స్మోకింగ్ ఏరియా, ఇండోర్లో ఎప్పుడు స్మోక్ చేయకూడదు అని చెప్పారు. అండ్
ఫ్లవర్స్, ఫ్రూట్స్ కానీ అవకాడో చాలా పెద్ద ప్లాంట్ ఉండేది అక్కడ. ట్రీ ఉండేది అవకాడోస్‌ది. కానీ అదంతా ఏం ప్లక్ చేయకూడదని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈవెన్ ఇన్ మెయిల్స్ అండ్ అక్కడ కూడా పోస్టర్‌లా అలా పెట్టారు. ఇది బార్బిక్యూ నేషన్ యూనిట్. ఇక్కడ మీకు కావాలంటే చికెన్ బార్బిక్యూ నేషన్ చేసిస్తారు. మేము ఆ రోజు మా మావయ్య బర్త్‌డే రోజు చేయమని చెప్పాం వాళ్ళకి పన్నీర్ అండ్ చికెన్. సో, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.